దుర్గ గారు, ప్రతి చిన్న సమస్యకి అమ్మో పెద్ద కొండంత సమస్య అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు, మనోవ్యాధికి గురైపోతూ ఉంటారు. అసలు దారులన్నీ మూసుకుపోయినాయా, మనం ఎలా బయటపడగలము అనుకుంటూ ఉంటారు. దానికి మీ సమాధానం చెప్పండి. పిల్లలకి కావలసిన మానసిక స్థైర్యాన్ని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇవ్వాలండి. ఒక చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయితేనో, 4 మార్కులు తక్కువ వస్తేనో, ఒక అమ్మాయో అబ్బాయో నో అని చెప్తేనో, ఒక ఉద్యోగం రాకపోతేనో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేంత పిరికితనంగా వాళ్ళని పెంచకుండా మానసిక స్థైర్యం ఇవ్వాలి. ఇక్కడ రాళ్ళబండి వాళ్ళు ఒకసారి చెప్పారు, విషయం ఒకటి వికటిస్తే బ్రతుకు మరణం కాదు, చుక్క ఒకటి నేల రాలితే గగనం శూన్యం కాదు, రాలే ఆకుని చూసి వృక్షం బావురుమంటే రాబోయే వసంతం ఏమవుతుంది ఏమవుతుంది. ఒక మనిషి జీవితకాలంలో ఒక ఫెయిల్యూర్, ఒక పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం, ఒక అమ్మాయి ఎస్ అందో నో అందో, ఒక ఉద్యోగం, అవి జరగకపోవడం మామూలు ఓటమి మెట్ల మీద అనేక విజయాలను మనం సాధిస్తాము. మన ముందు భవిష్యత్ అంతా చాలా సుఖమయంగా ఉంటుంది, నేను సాధించగలను అనే ఒక మానసిక స్థైర్యాన్ని ప్రతి విద్యార్థి కూడా, ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా తెచ్చుకుంటే అనేక రంగాల్లో వాళ్ళు విజయాలను సాధించిన వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న పొరపాటు జరిగినా, ఒక చిన్న ఫెయిల్యూర్, ఓటమి వచ్చిన బెంబేలు పడకుండా ఇంతకన్నా గొప్ప అవకాశాలు నాకు ఉన్నాయి. ఒక బస్సు మనకి ఫుల్ రష్తో వచ్చింది, మనం ఎక్కలేకపోయాము, అది వెళ్ళిపోయింది, నాకు ఖాళీ బస్సు వస్తుందని ఆశావాదం ఉండాలి. ఈ ఉద్యోగం నాకు రాలేదు, ఇంతకన్నా మంచి ఉద్యోగం నా కోసం చూస్తుంది, ఈ అబ్బాయి నన్ను నో అన్నాడు, వీడికన్నా గొప్పవాడు నాకు దొరుకుతాడు, ఈ ఎగ్జామ్ నేను ఫెయిల్ అయ్యాను, ఈసారి వచ్చేసరి 70 తెచ్చుకుంటాను అనే ఆశావాదాన్ని మనం పిల్లల్లో కలిగించడం మూలన వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా మానసికంగా స్థైర్యంగా ఉండి చిన్న చిన్న విషయాలకి బెంబేలు పడిపోయి, కంగారు పడిపోయి, ఒక ఆందోళన, ఒక యాంగ్జైటీ నుంచి డిప్రెషన్ నుంచి సూసైడల్ థాట్స్ దాకా వెళ్లకుండా వాళ్ళకి వాళ్ళు సమాధానం పరుచుకుంటారు. దాన్ని ఆటో సజెషన్ అంటాం. పర్వాలేదు, నేను చేయగలను, ఈసారి చేస్తాను, ఈసారి తక్కువ వచ్చాయమ్మా, వచ్చేసారి నేను ఎక్కువ తెచ్చుకుంటాను అని పిల్లవాడు చెప్పేంత మానసిక స్థైర్యాన్ని మనం కుటుంబంలో అందరికీ కూడా ఇవ్వగలగాలి. చాలా చక్కగా వివరించారండి.